ఫీఫా ఫుట్బాల్ వరల్డ్ కప్లో అర్జెంటీనా గెలవంగానే భారతదేశంలో సంబరాలు మిన్నంటాయి. ప్రతి ఒక్కళ్ళు మెస్సీ బొమ్మనే స్టేటస్గా పెట్టుకున్నారు. అంత ఆరాధ్య దైవం మెస్సీ అయ్యాడు ఒక అర్జెంటీనా నుంచి. అయితే అర్జెంటీనా జనాభా 4.5 కోట్లు. కానీ అర్జెంటీనా ఇప్పుడు ఫుట్బాల్లో ప్రపంచ విజేతగా నిలిచింది. క్రొయేషియా జనాభా కేవలం 40 లక్షలు. లాస్ట్ ఒలింపిక్స్లో రన్నరప్గా ఈ ఒలింపిక్స్లో 3వ స్థానంలో నిలిచింది. 140 కోట్ల ప్రజలున్న భారతదేశం అసలు ఫుట్బాల్ మ్యాచ్ ఆడటానికి కూడా అర్హత సాధించలేదంటే ఈ లోపం ఎవరిది? ఇదే క్వశ్చన్. ఒలింపిక్స్ అనే గేమ్స్ దాదాపు 120 సంవత్సరాల క్రితం అంటే 1900 సంవత్సరాలు స్టార్ట్ అయితే ఈ 120 సంవత్సరాల చరిత్రలో 140 కోట్ల జనాభా ఉన్న భారతదేశం కేవలం 35 మెడల్సే సాధించిందనమాట. 10 గోల్డ్ మెడల్స్, 9 సిల్వర్ మెడల్స్, మిగతా 16 బ్రాంజ్ మెడల్స్. సో చిన్న చిన్న దేశాలు స్పోర్ట్స్ని నర్చర్ చేస్తూ చాలా గొప్పగా ఉంటున్నాయి. కానీ భారతదేశ చరిత్ర చూసుకుంటే అక్కడక్కడ కామన్వెల్త్ గేమ్స్లోను, కొంత ఏషియాడ్ గేమ్స్లోను ఇలా మనం సాధిస్తున్నామే తప్ప ఇంటర్నేషనల్ స్పోర్ట్స్లో మనం ఎక్కడున్నాం? ఇదే పెద్ద క్వశ్చన్. గత దశాబ్ద కాలం నుంచి కొంత పరిస్థితులు మెరుగుపడుతున్నా భారతదేశంలో క్రీడల ప్రస్థానం, అంతర్జాతీయ క్రీడల్లో మన ఖ్యాతి చాలా తక్కువగా ఉందని చెప్పాలి. ముఖ్యంగా వచ్చే సంవత్సరం ప్రపంచంలో అత్యధిక జనాభా కల దేశంగా భారతదేశం వర్ధిల్లబోతోంది. ఇటువంటి దేశం మరి క్రీడల్లో ఎక్కడుంది అనేది ఇప్పుడు అందరి మదిలో తొలుస్తున్న ప్రశ్న. భారతదేశంలో క్రీడా సంస్కృతి అంతగా అభివృద్ధి చెందకపోవడానికి అసలు కారణాలు ఏంటో ఒకసారి చూద్దాం. ముందుగా మన ఫ్యామిలీ కల్చర్. మన కుటుంబాల్లో స్పోర్ట్స్కి సెకండ్ గ్రేడెడ్ ట్రీట్మెంట్ అన్నమాట. ముఖ్యంగా చదువుకే పెద్దపీట వేస్తారు. డాక్టర్ అవుతావా, ఇంజనీర్ అవుతావా అని చెప్పి పొద్దునుంచి సాయంత్రం దాకా చదువులేనే కానీ స్పోర్ట్స్ అనేది టైం పాస్, అంతేగాని అది ఒక యాక్టివ్ ప్రొఫెషన్ లానో ఒక ప్యాషన్ లానో పిల్లల్ని అలౌ చేయరు. అండ్ దాంతోపాటు స్పోర్ట్స్ అనేది ఇక్కడ కుటుంబాలకి చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఒక స్పోర్ట్స్లో పెట్టి పిల్లోడిని పైకి తీసుకురావాలంటే చాలా ఖర్చు అవుద్దని కూడా వాళ్ళకి తెలుసు. ముఖ్యంగా మనం చూసాం బ్యాడ్మింటన్ లాంటి స్పోర్ట్స్ చాలా కాస్ట్లీ అనమాట. రెండోది స్కూల్స్. మన స్కూల్స్ కూడా ఎడ్యుకేషన్ కరికులంలో ఇచ్చినంత ప్రయారిటీ స్పోర్ట్స్కి ఇవ్వవు. చాలా సందర్భాల్లో పీటీ పీరియడ్స్ కూడా లాస్ట్ మినిట్లో మ్యాథ్స్ క్లాస్లను, ఫిజిక్స్ క్లాస్లను, రెమిడియల్ క్లాస్లను మారుస్తుంటారు. దాంతోపాటు భారతదేశంలో స్పోర్ట్స్ రిలేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనగానే కేవలం స్కూల్ ప్లే గ్రౌండ్స్ అని అనుకుంటాం. అది స్విమ్మింగ్ పూల్స్ కావచ్చు, ఆర్చరీ గ్రౌండ్స్ కావచ్చు, స్పోర్ట్స్కి సరిపడా ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్రతి స్పోర్ట్కి దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. అది వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది భారతదేశంలో అసలు లేదు ఎక్కడ. తర్వాత టాలెంట్ పూల్. మన దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో, ఇతర ప్రాంతాల్లో చాలా టాలెంట్ ఉంది. కొంతమందిలో న్యాచురల్ టాలెంట్ ఉంది. ఉదాహరణకి కొంతమంది చాలా వేగంగా పరిగెత్తగలరు, ఇంకొంతమంది హాకీలో చాలామంది ఒకటేసారి హ్యాండిల్ చేయగలరు. ఇంత టాలెంట్ ఉందన్నమాట. కొంతమంది బృంద క్రీడలు అంటే టీమ్ స్పోర్ట్స్ బాగా ఆడగలరు. వీళ్ళందరినీ ఒక చోట తీసుకొచ్చే శక్తి, ఆ టాలెంట్ పూల్ ఎత్తుకొచ్చడానికి చాలా ఓపిక కావాలి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. తర్వాత స్పోర్ట్స్లో ఇంకొక మేజర్ థీమ్ ఏంటంటే కోచెస్. భారతదేశంలో ఇప్పటికిప్పుడు ఎక్సలెంట్ వరల్డ్ క్లాస్ కోచెస్ తయారవనప్పటికీ మనం ఇంటర్నేషనల్గా కొలాబరేషన్స్ చేసుకుంటూ ఎందుకు ముందుకు సాగలేం, లేదా టెక్నాలజీ వాడుకుంటూ ఎందుకు ముందుకు సాగలేం, ఇది కూడా మనం ఒకసారి ఆలోచించాలి. తర్వాత ఇన్నోవేషన్స్. కొత్త స్పోర్ట్స్లో కూడా మనం ఎంట్రీ అవ్వట్లేదు. పాత స్పోర్ట్స్ని ఇంకా పట్టుకుని కూర్చుంటున్నాం అనమాట. ఇవన్నీ కూడా భారతదేశంలో స్పోర్ట్స్ కల్చర్లో ఉన్న లోపాలు. దాంతోపాటు ఎవరైనా టాలెంట్ బయటకు తీయాలన్నా సరే భారతదేశం స్పోర్ట్స్లో ఫైనల్ సెలక్షన్స్లో నెపోటిజం, ఫేవరెటిజం ఇలాంటివి చాలా ఎక్కువ ఉన్నాయని కూడా, అండ్ పొలిటికల్ విల్ సరిగ్గా లేదు స్పోర్ట్స్ డెవలప్మెంట్ కోసం అని కూడా చాలా కామెంట్స్, క్రిటిసిజం ఉంది స్పోర్ట్స్ పైన. భారతదేశంలో స్పోర్ట్స్ కల్చర్ ఎవరు డెవలప్ చేయాలనే ప్రశ్న రాగానే మనందరం కూడా ప్రభుత్వాల వైపే చూస్తుంటాం. కానీ ప్రభుత్వంలో ఉన్న లిమిటెడ్ రిసోర్సెస్ స్పోర్ట్స్ డెవలప్మెంట్కి సరిపోతాయా? స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, పెద్ద కార్పొరేట్ దిగ్గజాలు కావచ్చు, వీళ్ళందరూ కూడా స్పోర్ట్స్ డెవలప్మెంట్లో ముందుకు రావాలి. ముఖ్యంగా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కూడా ఫండ్స్ కూడా స్పోర్ట్స్ ఖర్చుకి వాడచ్చు అనమాట. దాంతోపాటు మనం చూస్తే స్పోర్ట్స్ గవర్నెన్స్. స్పోర్ట్స్లో గవర్నెన్స్లో చాలా లోటుపాట్లు ఉన్నాయని అంటూ ఉంటారు. ముఖ్యంగా చాలా ఎపిసోడ్స్ ఫుట్బాల్ టీమ్స్ విషయంలో కానీ, బీసీసీఐ విషయంలో మీరు చూసారు సుప్రీంకోర్టు ఎలా ఇంటర్వ్యూన్ అవ్వాల్సి వచ్చిందో, చాలాసార్లు కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రావటం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అన్నమాట. అయితే కొత్తగా కాస్త స్పోర్ట్స్ గవర్నెన్స్లో ట్రెండ్స్ మారుతున్నాయి.
ఇంతకుముందు ఒక కామెంట్ ఉండేది, నెపోటిజం ఫేవరెటిజం బాగా ఎక్కువ ఉంది, పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ చాలా ఎక్కువ ఉంది స్పోర్ట్స్ గవర్నెన్స్లో అని చెప్పి. ఇప్పుడు అలా కాకుండా ఇప్పుడు పీటీ ఉషాని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్కి చైర్మన్గా చేయటం, కర్ణం మల్లేశ్వర్ గారిని మన ఢిల్లీ స్పోర్ట్స్ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా చేయటం, అలానే ఇండియన్ ఫుట్బాల్ అసోసియేషన్కి ఒక ఫేమస్ ఫుట్బాల్ ప్లేయర్ని తీసుకొచ్చి వెటరన్ తీసుకొచ్చి పెట్టడం, కమల్ చౌబే అనే ఆయన్ని, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అంటే కొంత మార్పు వస్తుందని అర్థం. పాత రోజుల్లో స్పోర్ట్స్ డెవలప్మెంట్ విషయంలో మాత్రం చాలా క్రిటిసిజం ఉండేదన్నమాట, ముఖ్యంగా నెపోటిజం ఫేవరెటిజం ఇలా జరుగుతున్నాయి, పొలిటికల్ ఇంటర్ఫరెన్స్. కానీ ఇప్పుడు అలా కాదు, కొంతవరకు మార్పు అనేది స్పోర్ట్స్ గవర్నెన్స్లో మార్పు వస్తుంది. ఎవరైతే వెటరన్స్ ఉన్నారో ఆ స్పోర్ట్లో వాళ్ళని తీసుకొచ్చి పెట్టడం వల్ల వాళ్ళు తమ ఎక్స్పీరియన్సెస్ను టాలెంట్ను జాగ్రత్తగా వాడి సరైన టాలెంట్ను గుర్తించి ఈజీగా స్పోర్ట్ని డెవలప్ చేయగలరనే అవకాశం కూడా ఉంది. మనం చూసాం పుల్లెల గోపిచంద్ యాజ్ అన్ ఇండివిజువల్ ఆయన బ్యాడ్మింటన్ అకాడమీని స్థాపించి ఇండియాలోనే ఇప్పుడు వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ అకాడమీ అనమాట. సో అట్లాంటి అకాడమీస్ గవర్నమెంట్ ఎందుకు స్థాపించకూడదు అనేది కూడా ఇప్పుడు క్వశ్చన్. అది స్థాపించాలంటే ఒక వెటరన్ ఉండాలి, ఆ ఫీల్డ్లో వెటరన్ ఉండి వాళ్ళు దాన్ని అడ్మినిస్టర్ చేస్తే ఈజీగా దాని మంచి లెవెల్కి వెళ్ళే అవకాశం ఉంటుంది అనమాట. ఇంతకు ముందు వరకు భారతదేశంలో క్రీడల అభివృద్ధి కోసం ప్రత్యేకమైన యూనివర్సిటీస్ కాలేజెస్ పెట్టే స్కోప్ లేదనమాట, అండ్ పెట్టే ఆలోచన కూడా లేదు. కానీ ఇప్పుడు చూస్తే కనుక మణిపూర్లో సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు స్పోర్ట్స్ యూనివర్సిటీ ఒకటి స్టార్ట్ చేస్తున్నారు. అదేవిధంగా ఢిల్లీ ప్రభుత్వం స్పోర్ట్స్ యూనివర్సిటీ ఒకటి స్టార్ట్ చేసి దానికి వైస్ ఛాన్సలర్గా కర్ణం మల్లేశ్వర్ గారిని తీసుకొచ్చారు. సో ఇప్పుడు ఈ ట్రెండ్ బాగా పెరుగుతుందన్నమాట. స్పోర్ట్స్ యూనివర్సిటీస్, స్పోర్ట్స్ కాలేజెస్ ఇట్లాంటివి కూడా ప్రస్తుతం ఒక ట్రెండ్ పెరుగుతుంది. దాంతోపాటు భారతదేశంలో స్పోర్ట్స్ డైవర్సిఫికేషన్ కూడా చాలా తక్కువ ఉంది. డైవర్సిఫికేషన్ అంటే బేసికల్గా మనం క్రికెట్ ఆడతాం, బ్యాడ్మింటన్, వీటికి ఎక్కువ పాపులారిటీ అనమాట. ఇది కాకుండా అంటే వీటితో పాటు మనం ట్రెడిషనల్ స్పోర్ట్స్ ఖోఖో ఉంది, కబడ్డీ ఉంది, వీటిలాంటివి కూడా డెవలప్ చేసుకోవాలి. తర్వాత మీడియా కూడా, మన భారతదేశంలో మీడియా కొన్ని స్పోర్ట్స్కి ఇచ్చినంత వాల్యూ అన్ని స్పోర్ట్స్కి ఇవ్వట్లేదు. యాక్చువల్గా రకరకాల స్పోర్ట్స్ని బయట తీసుకొచ్చి దానిలో అవేర్నెస్ తీసుకొచ్చి ఆ స్పోర్ట్స్లో ఉన్న క్వాలిటీని బయట తీసుకొచ్చే పాత్ర మీడియా కూడా పోషించాలి. మీడియా కూడా ఇది ఒక సామాజిక బాధ్యతగా రకరకాల స్పోర్ట్స్ని బయట తీసుకురావడం, ఆ స్పోర్ట్స్లో ఎక్సెల్ అయిన పీపుల్ గురించి కథలు రాయడం వల్ల కూడా ఇన్స్పిరేషన్ వచ్చి చాలామంది స్పోర్ట్స్ కోసం, ఆ పర్టికులర్ స్పోర్ట్ కోసం ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. భారతదేశం చాలా డైవర్సిఫైడ్ కంట్రీ కాబట్టి ఇక్కడ స్పోర్ట్స్లో కూడా చాలా డైవర్సిటీ ఉంటుంది. న్యాచురల్ ఇన్స్టింక్ట్ ఫర్ పర్టికులర్ స్పోర్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఉదాహరణకి హర్యానా, పంజాబ్, ఢిల్లీ ఈ బేస్లో రెజ్లింగ్ అంటే మల్ల యుద్ధం, కుస్తీకి చాలా మక్కువ ఎక్కువ. నార్త్ ఈస్ట్లో అథ్లెట్స్ చాలామంది పుట్టుకొస్తుంటారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్, గుజరాత్ ఇలాంటి ప్రాంతాల్లో కబడ్డీ లాంటి టీమ్ స్పోర్ట్స్ కూడా మంచి స్కోప్ ఉందన్నమాట. ఇప్పుడు కేరళ అనుకోండి, అక్కడ రివర్ స్పోర్ట్స్, కొంతవరకు అథ్లెట్స్ ఇవన్నీ అనమాట. దాంతోపాటు కొంతమంది జనాభాలో అంటే ఇక్కడ స్కిల్ మ్యాపింగే కాకుండా, పర్టికులర్ స్కిల్ కాకుండా ఆంథ్రోపోమెట్రిక్ డీటెయిల్స్ అనమాట. అంటే కొంతమంది జనాభాలో ఎండ్యూరెన్స్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. ఉదాహరణకి ట్రైబల్స్లో చాలా ఎండ్యూరెన్స్ లెవెల్స్ అనమాట. కేరళలో ఆరోగ్య పచ్చాని ఆకు తిని చాలామంది ట్రైబల్స్ చాలా దూరం నడవగలరంట. ఇట్లాంటివి కూడా కొన్ని టాలెంట్స్ ఉన్నాయన్నమాట. సో ఒరిస్సాలో కొంతమంది ట్రైబల్ కమ్యూనిటీ చెందిన వాళ్ళు చాలా ఫాస్ట్గా పరిగెత్తగలరు. సో ఇలాంటి వాటిని కూడా డెవలప్ చేస్తూ స్కిల్ మ్యాపింగ్ కానీ ఆంథ్రోపోమెట్రిక్ మ్యాపింగ్ కానీ చేస్తే ప్రతి ఏరియాను, అంటే ఒక రీజియన్ని ఒక స్పోర్ట్స్ హబ్గా ఒక పర్టికులర్ స్పోర్ట్ని డెవలప్ చేస్తే కూడా బాగుంటుంది. ఇండియాలో వన్ స్టేట్, అదే వన్ నేషన్ వన్ ఫర్టిలైజర్ ఇట్లాంటి కాన్సెప్ట్స్ ఎలా తీసుకొచ్చారు, లేదా వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్, అలా వన్ డిస్ట్రిక్ట్ ఆర్ వన్ రీజియన్ వన్ స్పోర్ట్, వన్ స్టేట్ వన్ స్పోర్ట్, ఇట్లా సబ్ స్పోర్ట్స్ కానీ మేజర్ స్పోర్ట్స్ కానీ డెవలప్ చేసే ఆలోచన కూడా తీసుకొస్తే బాగుంటుంది.